ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండి కూటమి అభ్యర్థిపై 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గెలుపు కొరకు 377 ఓట్లు అవసరం కాగా 452 ఓట్లను సాధించారు సిపి రాధాకృష్ణన్. 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి ఇండి కూటమి అభ్యర్థికి కేవలం 300 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. మొత్తం 781 మంది సభ్యులున్నటువంటి సభ్యులకు గాను 767 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీ దళకు సంబంధించి 12 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. 2 స్వతంత్ర అభ్యర్థులు ఓటింగుకు దూరంగా ఉన్నారు. మొత్తానికి దురదృష్టకరమైన విషయం ఏంటంటే 15 మంది సభ్యులు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోలేకపోయారు. తెలుగు ఆత్మ గౌరవం పేరుతో నిలబెట్టినటువంటి సుదర్శన్ రెడ్డికి పడాల్సినటువంటి ఓట్లు కూడా పడలేదు. కేవలం 300 ఓట్లు మాత్రమే పడటం జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమికి 15 ఓట్లు క్రాస్ ఓటింగ్ ద్వారా పడటం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వైసీపీకి చెందినటువంటి వారిలో 3 ఇండి కూటమి అభ్యర్థికి ఓటు వేసినట్లుగా సమాచారం ఉంది. ఏది ఏమైనా అనుకున్నట్టే జరిగింది. సిపి రాధాకృష్ణన్ గెలవడం జరిగింది. కాకపోతే లక్షల ఓట్లతో గెలిచినటువంటి ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో కూడా విఫలమయ్యారు. ఇదొకటే బాధాకరం.